ఈ పండుకు 10 రూపాయల చొప్పున అమ్ముతాము సార్. అడవుల జిల్లాగా పేరొందిన ఈ ఆదిలాబాద్ జిల్లాలో అడవుల్లో ఈ సీజన్లో ఎన్నో రకాల పండ్లు ఫలాలు లభిస్తుంటాయి. అందులో ప్రస్తుతం ఈ ప్రాంతంలో బుడుం పండ్లు తర్వాత సీతాఫలాలు అరుదుగా దొరుకుతున్నాయి. అయితే ఈ పండ్లు ఫలాలను మారుమూల గ్రామాలకు సంబంధించినటువంటి గిరిజనులు ఇతర ప్రజలు తీసుకొచ్చి మార్కెట్లలో అదేవిధంగా ఫుట్పాత్లపై అమ్ముతూ జీవనోపాధి పొందుతున్నారు. అయితే ఈ పండ్లు ఫలాలతో ఆరోగ్యానికి ఎలాంటి మేలు కలుగుతుంది, అడవుల నుంచి తీసుకొచ్చిన ఈ పండ్లు ఫలాలతో వారంతా ఏ విధంగా జీవనోపాధి పొందుతున్నారనేది వారి మాటలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సీతాగోంది ఘాట్ సమీపంలోని మేకల్గండి ప్రాంతంలో మరి ఇక్కడ ఈ యొక్క పండ్లు ఫలాలను అమ్ముతున్నటువంటి వారు కష్టపడి తెంపుకొని వచ్చి మాకు చేనుల పంటలు సరిగా పండవు, ఏదో ఉప్పు మిరపకాయ వెళ్తాయని చిన్న చిన్న ఖర్చులు వెళ్తాయని ఈ పండ్లు తెచ్చుకొని ఇక్కడ ఈ సీజన్లో అమ్ముకుంటాము. ఈ పండుకు 10 రూపాయల చొప్పున అమ్ముతాము సార్. పుడిం పండ్లు 50 రూపాయలకు ఒకటి, 60 రూపాయలకు ఒకటి, అట్లా పండుని బట్టి అమ్ముతాము సార్. అమ్మ, ఈ బుడుం పండ్లు ఈ సీతాఫలాలు ఎక్కడి నుంచి తెస్తున్నారు? ఇవి నేచురల్ పండ్లేనా? ఎట్లా దీని ధర ఎట్లుంది? జనాలంతా ఇక్కడ వచ్చి ఎట్లా? ఒకటి 50కి 60కి అట్లా అమ్ముకుంటాం. మాకు పైసలు బుడిం పండ్లు సీతాఫలాలు అవి ఇట్లా చేనుల పొంట ఇట్లా వేసుకున్నాము, అమ్ముకుంటాం. ఇక 50 రూపాయలు ఎంతనో, ఇక 100నో. ఈ సీజన్ అంతే మేము అమ్ముకుంటాం. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారంతా ఇక్కడ కొనుగోలు చేసి తమ తమ ఇళ్ళకు తీసుకెళ్తున్నారు. आप कौन से गांव से आ रहे हैं? ये सीताफल इतने सारे लग जा रहे हैं, कैसा रहता है इसका ये सीजन में खाने के लिए? अभी हम लोग हैदराबाद से आते नेचुरल सीता फ्रूट्स मिलेंगे, सीताफल मिलेंगे. इसमें पूरी तरीके से ऑर्गेनिक रहता है. ये लोग जितने लेकर आते हैं सारे फॉरेस्ट से लेकर के आते हैं. कोई पेस्टिसाइड किसी तरह का, कोई केमिकल या हाइब्रिड किसी तरह का कुछ नहीं होता. पूरी तरीके से नेचुरल है. और यहाँ जितने भी आपको ये ट्रैवलर दिखेंगे, जितने भी लोग इधर आते जाते मिलेंगे, यहाँ से सब ये खरीदते हैं, लेकर के जाते हैं. पूरी तरीके से फ्रेश और पूरी तरीके से हेल्दी. ఆర్ఎండ్బి ఆఫీస్ కు ఆనుకున్నటువంటి ఈ యొక్క రహదారి ప్రాంతంలో మరి వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి ఆదివాసీలు, మారుమూల గ్రామానికి చెందిన ప్రజలు మరి ఇక్కడ ఈ యొక్క సీతాఫలాలు అదేవిధంగా బుడుం పండ్లను అమ్ముకుంటూ జీవనోపాధి పొందుతున్నారు. ఇది స్వచ్ఛమైనటువంటి పండ్లు, మారుమూల గ్రామాల్లో చెట్లకు కాసినటువంటి పండ్లు, అదేవిధంగా పంట చేలలో పండినటువంటి ఈ యొక్క బుడుం పండ్లను ఆదివాసీలు వివిధ ప్రాంతాల నుంచి, అటవీల నుంచి సేకరించుకొని మరి ఈ యొక్క ఆదిలాబాద్ పట్టణానికి కూడా వచ్చి ఇక్కడ అమ్మకాలు కొనసాగిస్తున్నారు. మనం చూసుకోవచ్చు ఈ యొక్క ఫుట్పాత్ ప్రాంతంలో కూర్చొని మరి యొక్క పండ్లను అమ్ముకుంటూ జీవనోపాధి పొందుతున్నారు. ఆదిలాబాద్ అడవుల్లో లభించే బుడుం పండ్లు, సీతాఫలాలు ఇవి నేచురల్ పండ్లు అంటూ మరి ఇక్కడ చాలా మంది ఈ యొక్క పండ్లను తీసుకున్నారు. మేడం చెప్పండి, ఈ యొక్క పండ్లు ఫలాలు ఈ సీజన్లో ఎట్లా ఉంటాయి? ఇవి తినడానికి కూడా ఎట్లా అనిపిస్తుంది? ఇది మందు లేని పంట కాబట్టి బుడిం పండు పండుతుంది. మళ్ళీ సీతాఫల పండు కూడా 2 రకాల పండ్లు ఇక్కడ మేము ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ వచ్చి కొనుక్కొని పోతాం. మేము ఆదిలాబాద్ నుంచి వచ్చి. అంటే ఈ పండ్లు ఈ సీజన్లోనే ఇప్పుడు దొరుకుతాయా? అంటే వీటి టేస్ట్ ఎట్లా ఉంటుంది? ఈ బుడుం పండ్లు కానీ సీతాఫలం అయితే తీపిగా ఉంటుంది, ఈ బుడుం పండ్లు టేస్ట్ ఉంటుంది. బుడిం పండు కూడా టేస్ట్ ఉంటుంది, ఆరోగ్యంగా కూడా ఉంటాం. మనం మందు లేని పంట కాబట్టి ఇది తినడానికి కూడా రుచి ఉంటుంది. ఆదిలాబాద్ నుండి ఒక 20 కిలోమీటర్ ఇక్కడ వచ్చినాం. దీన్ని మేకలగండి అంటారు. మేకలగండి వద్ద ఎప్పుడు ప్రతి సంవత్సరం కూడా బుడిం పండు, సీతాఫల పండు ఇక్కడనే దొరుకుతాయి కాబట్టి అక్కడికి వెళ్ళి వచ్చి తినటానికి కూడా బుడిం పండు రుచిగా ఉంటుంది. సీతాఫల పండు కానీ ఏ పండు అయినా ఇక్కడ దొరుకుతుంది కాబట్టి ప్రతి సంవత్సరం ఇది వచ్చి ఇక్కడ తీసుకొని వెళ్తాం. మీరు కూడా తినండి, చూడండి దీని టేస్ట్, దీని రుచి. మా మందు ఉండదు కాబట్టి బాగుంటుంది. చూద్దాం మనం కూడా ఈ
బుడుం పండు తర్వాత సీతాఫలం కూడా ఆ టేస్ట్ ఎట్లుంటుందో మనం కూడా ఒకసారి తిని చూద్దాం. మేడం మీరు కూడా తినండి. సో నేను చాలా రోజుల తర్వాత, నేను చిన్నప్పుడు చదువుకునే రోజుల్లో అడవుల్లోకి వెళ్ళి నేను కూడా ఈ పండ్లు తీసుకొచ్చేవాడిని. సో చాలా రోజుల తర్వాత ఇప్పుడు ఈ రోజు తినడం అనేది జరుగుతుంది. నేచురల్గా ఇది ఆ అడవుల్లో పంట పొలాల్లో దొరుకుతూ ఉంటాయి అన్నట్టు ఈ బుడుం పండ్లు, తర్వాత సీతాఫలాలు. ఈ సీతాఫలాలు చాలా ఆదివాసీ ప్రాంతాల్లో తమ గ్రామాలలో కూడా చాలామంది చెట్లు వేసుకుంటూ ఉంటారు. అదేవిధంగా మరి పొలిమేరలో ఉన్నటువంటి అటవీ ప్రాంతాల నుంచి ఈ పండ్లన్నీ కూడా తీసుకొచ్చి మరి తర్వాత ఈ సీతాగొంది అటవీ ప్రాంతంలో వాళ్ళంతా ఇక్కడ విక్రయాలు చేస్తూ, ఆ విధంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా ఇవి నేచురల్ పండ్లను అందిస్తూ వారు తమ యొక్క జీవనోపాధి పొందుతూ ఈ విధంగా ఈ యొక్క పండ్లను అమ్ముతూ తమ జీవనం కొనసాగిస్తున్నారు. ఇది 160-70 రూపాయలకు అమ్ముతాయి అమ్మి. ఇప్పుడు మాది అయితే బాగా పీద వర్షం ఉన్నది. ఆడ పత్తులు ముత్తులు అంతా పోతున్నాయి వర్షంకు. ఇప్పుడు పత్తులు చుక్క పోయినాయి. ఇక ఈ పని చేస్తున్నాం. సీతపరలు, బుడుం పండ్లు ఇది 30, 40, 50. పెద్ద పండు అంటే 100 రూపాయలకు తెచ్చుకుంటాం. ఆదివాసులు గల ఈ జిల్లాలో అడవుల ప్రాంతంలో నుంచి ఈ సీతాఫలాలు తీసుకొస్తారు. ఈ సీతాఫలాలు ఎటువంటి రసాయనిక మందులు వాడకుండా తీసుకొస్తారు కాబట్టి ఆదివాసీలే ఇక్కడ కలెక్టర్ చౌరస్తా నుండి ఎన్టీఆర్ చౌరస్తా వరకు రోడ్డుకు ఇరువైపులా కూర్చుండి అమ్ముకుంటారు. ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి సీతాఫలాలు అందరూ సీజన్ రాగానే అందరూ పట్టణంలో ఉన్న జనం ఎగబడి తీసుకుంటారు. ఇది ఆరోగ్యానికి చాలా మంచిదని మేము భావిస్తాం. ఇది మొత్తం మీద ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాలకు చెందిన ఆదివాసీ గిరిజనులు, ఇతరులు గుడిహాత్నూర్ మండలంలోని మేకలగండి టర్నింగ్ ప్రాంతంతో పాటు ఆదిలాబాద్ పట్టణంలోని కుమరాంభీం చౌరస్తా, అదేవిధంగా ఎన్టీఆర్ చౌక్, ఇటు రైతు బజార్, వివిధ ప్రాంతాల్లో మరి ఫుట్పాత్లపై కూడా ఈ యొక్క బుడుం పండ్లు, అదేవిధంగా ఈ యొక్క సీతాఫలాలను అమ్ముతూ జీవనోపాధి పొందుతున్నామంటే వారంతా తెలియజేస్తున్నారు. అయితే ఈ యొక్క పండ్లు ఫలాలను తీసుకునే ప్రజలు వీటిని తినడం వల్ల ఇది ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు. ఇవి పీచు పదార్థం ఉన్నటువంటి పండ్లు కాబట్టి ఈ సీజన్లో లభించే ఈ యొక్క పండ్లు తినడం వల్ల ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు కలుగుతుందని అయితే ప్రజలు కూడా చెప్తా ఉన్నారు. ఆదిలాబాద్ జిల్లా నుండి శైలేందర్, ఏబీపీ దేశం. Thank you.